దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. చాలా సంతోషం. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఈ మొదటి ఆదివారం మీరు వచ్చారు. అక్క చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. జ్యోతక్క ప్రేజుడు అక్క చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోటకములను, సూర్యకాంతులతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో. చాలా అక్క, చాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఫోన్ మ్యూట్, ప్రైజ్లో ఫోన్ మ్యూట్లో పెట్టాను. రైట్, మంచిది. దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ సంవత్సరంలో ఫస్ట్ సండే అన్నమాట. ఈ ఫస్ట్ సండే దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు కనబడడు, మనుషులు కనబడతారు. మనం చాలా వరకు ఏంటంటే కనిపించే వారి మీద ఎక్కువ ఫోకస్ చేయము, కనిపించని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయం, కనిపించే వాటి మీదనే ఫోకస్ చేస్తాం. అయితే దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ మొదటి ఆదివారం రోజు మనందరికీ, మన కుటుంబీకులు, మన కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళు, మన చర్చ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు ఒక మాట వాగ్దానం చేస్తున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అంటున్నాడు. హల్లెలూయా. ప్రయాసపడుతున్నావు, గాలివాన చేత కొట్టబడుతున్నావు, ఆదరణ అంటే అసలు లేనే లేదు. నేను నీలాంజనంతో నీ కట్టుదును. హల్లెలూయా. అంటే దేవుడు మనని ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత ఆదరిస్తున్నాడు, ఆయన మన కొరకు ఎంత ఆలోచన చేస్తుండో మనం ఇది అర్థం చేసుకోవాలి. దేవుడి సంవత్సరం అంతా నిన్ను కాపాడుతాడు. నీ కట్టడలు, నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. మన క్యాస్ట్ కాదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయని కాదు, లేకపోతే మనం మంచిగా ఉన్నాము, చూడడానికి బాగా అందంగా ఉన్నామని కాదు. జస్ట్ ఓన్లీ ఆయన కృప అన్నమాట. ఆయన ప్రేమిస్తున్నాడు అంతే. హల్లెలూయా. మాణిక్యములతో నీ కోట కొమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఎంత మంచి మాటలు చెప్తున్నాను. ప్రశస్తమైన అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ది బెస్ట్ ఈ సంవత్సరం మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను బిర్యానీ తింటే బాగుండు అని మీరు అనుకో, మంచి బిర్యానీ పెడతాడు. ఈరోజు నాకు డబ్బులు దొరికితే బాగుండు అంటే మంచి డబ్బులు వస్తాయి. హల్లెలూయా. ఈరోజు నేను ఎప్పటికైనా మంచి బట్టలు వేసుకోవాలి అంటే మంచి బట్టలు తక్కువ రేట్లో వస్తాయి. అంటే దేవుడు ఏది ఇవ్వాలన్నా మనకి చాలా శ్రేష్టమైనది, అద్భుతమైనది ఇవ్వనికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే, ఇక్కడ 11వ వచనంలో ప్రయాసపడినావు, గాలి వాన చేత కొట్టబడినావు, ఆదరణ లేక నువ్వు ఉన్నావు, నిన్ను ఆదరించే వాళ్ళు లేరు, నేను ప్రయాసపడేటట్టు చేసిర్రు, నిన్ను ఇబ్బంది పెట్టారు, అందుకే నువ్వు నాకు కావాలి, నేను నిన్ను కాపాడుతా, నిన్ను బాగు చేస్తా, నీకు మంచి జీవితం ఇస్తా, నువ్వు ఊహించని రీతిలో నేను నిన్ను లేవనెత్తుతా అని దేవుడు మనకు వాక్యం ద్వారా చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు చూడండి. యాక్చువల్గా నేను ఇప్పుడు ప్రకటన గ్రంథం చెప్పాలి.
అయితే దేవుడు ఈ వాక్యం చూపిస్తే ఈ వాక్యం చెప్పాల్సి వస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ప్రియమైన వారు, దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తాడు. కానీ మనకి ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత అదంతా పెద్దగా అర్థం కాదు. ఎందుకంటే ఆయన కనబడడు కదా. అయితే మనం ఒక ఆపదలో ఉన్నప్పుడు, ఒక కష్టంలో ఉన్నప్పుడు, ఒక వేదనలో ఉన్నప్పుడు, అసలు హోపే లేదన్నప్పుడు, అసలు డోరే ఓపెన్ కాదు అనే టైంలో డోర్ ఓపెన్ అవుతుంది. డబ్బులు వస్తాయి, ధైర్యం చెప్పేటోడు వస్తాడు, ఎవరో ఒకరు ఏదో ఒకటి అవుతుంది. ఇదంతా కూడా దేవుడు కృప, దేవుడు పంపిస్తేనే అవుతుంది. దేవుడు మన గురించి ఆలోచించలేడు అనుకో, దేవుడు మన గురించి అసలు మాట్లాడలేదు అనుకో, ఏది కూడా వర్కౌట్ కాదు. యోనా అనే భక్తుడు సముద్రంలో పడిపోయాడు. యాక్చువల్గా యోనా దేవుడు చెప్పిన మాట వినలే, దేవుని మాటకి అయోగ్యంగా వెళ్ళిపోయాడు. ఆయన ఇరాన్ ప్రాంతానికి వెళ్ళమంటే స్పెయిన్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. తర్షీష్ అంటే ఇప్పుడున్న స్పెయిన్, నినవే అంటే ఇప్పుడున్న ఇరాక్ అనమాట. ఇరాన్కి వెళ్ళి సేవ చేయాలంటే స్పెయిన్ అనే ప్రాంతానికి ఆయన ఓడెక్కాడు. దేవుడు ఆయన సముద్రంలో నెట్టేసేటట్టు చేసాడు. ఆయన సముద్రంలో పడిన తర్వాత ఒక చేపకి ఆజ్ఞాపించాడు. చేప వచ్చి యోనాని పట్టుకుంది. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం. 3 రోజులు యోనా గారు మరి చేప కడుపులో ఉన్నారు. తర్వాత దేవుడు చేపకి చెప్తే ఒడ్డు దగ్గరికి వచ్చి కక్కింది. ఆ చేప కూడా చచ్చిపోయింది. అంటే పెద్ద పెద్ద చేపలు ఒడ్డు దగ్గరికి రావు, ఒడ్డు దగ్గరికి వస్తే పొట్ట గీసుకొని చచ్చిపోతాయి అన్నమాట. కానీ దేవుడు చెప్పిండని చెప్పి చేప వచ్చింది. చేప తన ప్రాణం కోల్పోయింది. యోనా బతికి బట్టగట్టాడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే యోనాను దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎన్నో తప్పులు చేసిండు, దేవుడు చెప్పిన మాటకు వినలే. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శపించాడు. దేవుడు కూడా మనకి ఎప్పుడు కూడా మనం నాశనం అయిపోవాలా, మనం ఇబ్బందులు పాలవ్వాలా అన్నది దేవుని కాన్సెప్ట్ కానే కాదు. ఆయన చాలా ప్రేమ చూపిస్తాడు. మనం ఆయన మాట వినకపోతే సైతానికి అప్పచెప్తాడు, కానీ పక్కనే ఉంటాడు అనమాట. హల్లెలూయా. ఎందుకు మనకి ఈ శోధన, ఈ శ్రమ, ఈ వేదన వస్తుంది అని అంటే మన లోపల మెచ్యూరిటీ పెరగనికి. లోకం ఈ విధంగా ఉంది, ఎవరు ప్రేమించరో, నా ప్రేమనే శాశ్వతమైనది, నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి దేవుడు కొన్ని విధంగా మనకు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే మనం ఆ లోకంలో ఉన్నది చూస్తాం కానీ దేవుణ్ణి చూడం. ఎందుకంటే దేవుడు కనబడాడు కదా. తర్వాత రెండోది మనం బైబిల్ చదవం. బైబిల్ మనం చదువుతుంటే ఈ పాత నిబంధన ఇజ్రాయెల్ ప్రజలు ఎంత స్పీడ్ దేవుని ఆరాధిస్తారో అంత స్పీడ్గా వాళ్ళు పాపం చేస్తారు. దేవుడు వాళ్ళని చాలాసార్లు హెచ్చరిస్తాడు. నేను మొత్తం చేతులు ఎత్తేస్తా, మిమ్మల్ని నాశనం చేసేస్తా, అసలు మీరు ఎవ్వరు ఉండకుండా చేసేస్తా అని చెప్పి చెప్తాడు. అట్లా మళ్ళీ ఇంకా కింద మనం చదువుకుంటూ వస్తే ఇక నేను కాకపోతే మిమ్మల్ని ఎవరు రక్షించాలి, సరే నేనే మిమ్మల్ని రక్షిస్తా, నేనే మిమ్మల్ని బలపరుస్తా అని చెప్తాడు. పైన ఏమో నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు బైబిల్ చదువుతుంటే, కిందికి వచనాలకు వచ్చేసరికి నేనే కదా, సరే నేనే కాపాడుతా అంటాడు. హల్లెలూయా. ఇది ఆయన ప్రేమకి చిహ్నం అన్నమాట. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గద్దింపు కూడా ఉంటుంది, అక్కడ కోపం కూడా ఉంటుంది. ఒక ఫ్రెండ్ మనకు కలిసాడు, ఒక మంచి ఫ్రెండ్, మందు తాగుతున్నాడు. అరే మందు తాగకరా నువ్వు అని చెప్తాడు. ఒక రియల్ ఫ్రెండ్ అయితే వానికి ప్రేమ ఉంది మన మీద. అదే ఫేక్ ఫ్రెండ్, డూప్లికేట్ ఫ్రెండ్ అనుకో, నువ్వు అసలు మామ, నువ్వు గ్రేట్ మామ, అసలు నీలాంటోడే పుట్టలేడు ఇంతవరకు, మస్తు ప్రేమిస్తున్నావు నన్ను, ఫుల్ తాగిపిస్తున్నావు అని చెప్పి గొప్పలు చెప్తాడు. ఫేక్ ఫ్రెండ్ నేను ఎట్లా అంటున్నావు బ్రదర్ అని అంటే, ఒక రియల్ ఫ్రెండ్ మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. మనం తప్పు చేస్తున్నప్పుడు గద్దిస్తాడు. అదే రియల్ ఫ్రెండ్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ లోపల ఇట్లా తప్పు జరుగుతుంది, నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు. అయితే కొంతమంది బుర్ర లేని వాళ్ళు ఏం చేస్తారంటే
నువ్వేంది నాకు చెప్పేది, నీది నువ్వు చూసుకో అని చెప్పి కట్ అయిపోతారు. వాళ్ళు ఎందుకు ఆ విధంగా చెప్పారు అని అంటే, ప్రేమ ఉంది నీ మీద, నువ్వేడ నాశనం అయిపోతావేమో అని. మన పిల్లలు ఉంటారు, దాంట్లో కరెంట్ ఏలు పెట్టడానికి ఛాన్స్ ఇవ్వం మనం. ప్రేమ ఉన్న తండ్రి ఏం చేసంటే కొడతాడు, వద్దు పెట్ట కరెంటు ఏలు పెట్టకు, ఇబ్బంది అవుతుంది, కోల్పోతామని కొడతారు. ప్రేమ లేనివాడు కరెంట్లో ఏలు పెడితే కూడా పర్లేదు పెట్ట, మంచిది, మంచి పని చేసినావు అని అంటాడు. హల్లెలూయా. బైబిల్లో ఉంది, ప్రేమించే తండ్రి శిక్షిస్తాడు, నేను మిమ్మల్ని శిక్షిస్తా అని అంటాడు. హల్లెలూయా. దేవునికి మన మీద చాలా ప్రేమ ఉంటుంది, అన్కండిషనల్, షరతులే ఉండవు. ఈ లోకంలో ఉన్న ప్రేమకి షరతులు ఉంటాయి. హల్లెలూయా. నేను అది చేస్తే ఇది చేస్తా, నేను నాకు అట్లా ఉంటే ఇట్లా. కానీ దేవుని ప్రేమకు అసలు అట్లా ఏమి ఉండదు. చాలా ప్రేమిస్తాడు ఆయన. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, ఏం ప్రేమిస్తాను బ్రదర్ దేవుడు నాకు అని మీరు అడగచ్చు. ఒకసారి మనం ఆలోచిద్దాం, దేవుడు మనకేమేమి చేస్తాం. మనం ఈరోజు పొద్దున్న లేచినాము, లేచి గాలి పీల్చుకుంటున్నాం, ఊపిరి. ఒక మనిషి ఊపిరి పీల్చడానికి 3 సిలిండర్లు అంత గాలి కావాలి. 3 సిలిండర్లు ఇప్పుడు మా హైదరాబాద్ అయితే 1000 రూపాయలు ఉంది. 3 సిలిండర్లు అంటే 3000 రూపాయలు పర్ డే. 3000 రూపాయలు సిలిండర్ అంత గాలి మనకి ఇస్తున్నాడు. పర్ డే 3000 రూపాయలు అంటే పర్ మంత్ 3 3 9 90,000, 93,000. హల్లెలూయా. దాదాపుగా దగ్గర 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఒక్కొక్కసారి సిలిండర్ బ్లాక్లో కొంటే 1,200 1,500 కూడా అవుతుంది. ఒక నెలకి 1,00,000 రూపాయలు అంత గాలి ఇస్తున్నాడు. హల్లెలూయా. జస్ట్ గాలి, మనం ఊపిరి పీల్చడానికి. బాగా మంచిగా అర్థం చేసుకోవాలి. అప్పుడు కరోనా వచ్చినప్పుడు సిలిండర్లు పెట్టారు, రోజుకో 5,000 10,000 పెట్టేటోళ్ళు. నువ్వు 10 గంటలు చేస్తే ఆడ 1,00,000 రూపాయలు ఎగిరిపోతున్నాయి. ఏంది జస్ట్ గాలి పీల్చడానికి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అట్లా దేవుడు ఒక నెలకి జస్ట్ ఓన్లీ నువ్వు గాలి పీల్చాలని 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. సంవత్సరానికి 12 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకో. సంవత్సరానికి 12 లక్షలు. దాని తర్వాత వాటర్. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ మనం కొనడానికి 10 రూపాయలు లేదా 20 రూపాయలకు 1 లీటర్ వస్తుంది. 20 రూపాయలకి లీటర్. మనం కనీసం ఒక 3 లీటర్ల నీళ్ళు తాగుతాం రోజుకి. మామూలుగా 60 రూపాయలు. రోజుకు ఒక 60 రూపాయలు వాటర్ తాగుతాం. మరి నెలకి ఎంత అయిపోయింది? నెలకి ఎంత అయిపోయిందని చూస్తే 1,800 అవుతుంది. హల్లెలూయా. సంవత్సరానికి ఎంత అవుతుంది ఒకసారి మనం ఆలోచిస్తాం. 15,000 మొత్తం 20,000 అవుతుంది. 21,000 అట్లా అవుతుంది. 1,00,000 రూపాయలు ఏమో గాలి, 20,000 ఏమో వాటర్. హల్లెలూయా. ఇంకా దాని తర్వాత ఫుడ్, ఒక ప్లేట్ మీల్స్, బిర్యానీ ఎక్కడైనా తినాలి మనం, 100 రూపాయలు 150 రూపాయలు అవుతుంది. 3 పూటలు మనం తింటాం. కనీసం ఒక 300 రూపాయలని వేసుకోండి పర్ డే. 300 రూపాయలు. నెలకి ఎంత అవుతుందంటే 3 3 9 9,000 అవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అదొక 1,00,000, ఇదొక 20,000, అదొక 9,000. 1,29,000, 1,30,000 వేసుకోండి. అప్పుడప్పుడు మనం వేరేవి కూడా తింటాం కదా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. బట్టలు. ఈ బట్టలు అనేటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పురుగుల నుంచి, చెట్ల నుంచి మనకి వస్తాయి. పురుగులు ఉంటే ఆ పురుగు నుంచి దారం తీస్తారు, ఆ దారం నుంచి మనకి బట్టలు కుడతారు. హల్లెలూయా. ఆ పురుగుల్ని పుట్టించింది దేవుడు. ఆ పురుగు ఆ విధంగా బట్ట ఇవ్వాలి, దారం రావాలని దేవుడు దాని లోపల ఒక కెమికల్ రియాక్షన్ పెట్టండి, వస్తుంది. దానికి కూడా దేవుడు కిరాయి పెట్టుకున్నాడు అనుకుందాం ఒకసారి. హల్లెలూయా. చాలా ఎక్కువ అయిపోతుంది.
అట్లా దేవుడు ఒక 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 నెలకి దాదాపుగా 2,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు. 2,00,000 రూపీస్ నీ ఒక్కని మీదనే. హల్లెలూయా. మళ్ళీ ఆయన ఫోకస్ అంతా మన మీదనే ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద దైవజనుడిని మనం కలవాలంటే ఆడ 10,000 కట్టాలి. ఆయనతో ఫోటో దిగాలంటే 10,000, 20,000. లేకపోతే సారు దిగడు. ఒక ఆంటీ గారు ఉన్నారు. ఆమెకి చాతపడి నిన్న ఒక ఆమె సాక్ష్యం చెప్పింది కదా, మన ప్రేయర్తో నాకు మంచిగా అయిపోయింది. ఆమెకు ఒక బ్రదర్ పరిచయం అయ్యాడు. అమ్మ నీకు చేతబడి తగ్గుతలే కదా, మాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఉన్నారు, 20,000 తీసుకుంటుంది ఆమె నూనె ప్రేయర్ చేసి ఇస్తుంది, ఆ నూనె తాగితే తగ్గిపోతుంది అని చెప్పింది. హల్లెలూయా. నాకు కూడా తగ్గిపోయింది అని చెప్పింది. ఒక స్వస్థత ప్రార్థన చేయడానికి 20,000. చూడండి ఒకసారి ఎట్లా బిజినెస్ ఉందో. ఒక పాస్టర్ గారితో మాట్లాడాలంటే 10,000, 20,000 కట్టాలి మనం, స్పాన్సర్ చేయాలి. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ పెద్ద పెద్ద చర్చిలో పెద్ద పెద్ద పాస్టర్తో ఫోటోలు దిగాలంటే పైసలు. హల్లెలూయా. దేవుడు నువ్వు ఏది అడుగుతానో తీస్తా అంటున్నాడు. నేను నీ గురించి ఆలోచిస్తున్నా అంటున్నాడు. నేను నీకు తోడే ఉన్నా అంటున్నాడు. హల్లెలూయా. మన ప్రేయర్స్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నంట. చూడండి ఎంత గొప్ప విషయమో దేవుని ప్రియమైన వాళ్ళ. మీరు ఎంత వాల్యుబుల్ పర్సన్ దేవుని దృష్టిలో. ఒక్కసారి నేను చెప్తున్నా అనమాట. హల్లెలూయా. ప్రపంచంలో అన్నిటికంటే వాల్యుబుల్ పర్సన్ ఎవరు ఉన్నారంటే మనమే అనమాట. మనకి అంత విలువ ఉంది కాబట్టి ప్రభు మన కొరకు చనిపోయాడు, రక్తం కార్చిండు. మనం పాపంలో పడద్దు, మన నరకానికి వెళ్ళకూడదు, మనం పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుని రాజ్యంలోనికి రావాలి అని చెప్పి దేవుని ఒక మెయిన్ ఇంటెన్షన్. ఆయన తన విలువైన రక్తాన్ని ఒలికించిండు భూమి మీద. ఆయననే ఎందుకు వచ్చిండు? ఇంకెవరన్నా పంపించచ్చు కదా, మోషేను ఏలియాను పంపించచ్చు కదా, ఇంకెవరినైనా పంపిస్తే వాళ్ళు కూడా అయిపోతుంది కదా అంటే అట్లా కాదు. ఆయననే పరమాత్ముడై, ఆయన దేవుడే ఉండాలా, ఆయనకు రక్తమే ఉండాలి, ఆ రక్తం పరిశుద్ధమైన రక్తమే ఉండాలి. మిగతా భక్తులను ఎందుకు పంపించలేదంటే మిగతా భక్తుల జీవిత చరిత్రలో కూడా పాపం ఉంది. పాపం నుంచి విడుదల చేయాలంటే పాపం చేయనట్టు రక్తం కార్చాలి, చనిపోయి తిరిగి లేవాలి. దేవునికేమో రక్తం లేదు, దేవునికేమో ఆత్మ ఉంది. నీ కోసం నా కోసం దేవుడు ఏం చేసిండంటే కన్యక గర్భంలో దూరి ఒక శరీరాన్ని ధరించి ఆ శరీరానికి యేసు అని పేరు పెట్టి టైం వచ్చినప్పుడు రక్తం కార్చిండు, గాయాలు పడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. ఓన్లీ దేవుడు మన కోసం చేసిన పని ఇది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఎంత ప్రేమిస్తున్నా చూడండి. నేను మిమ్మల్ని రక్తం పెట్టి కొన్నా అంటున్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మన విలువ ఎంత అంటే యేసు ప్రభు రక్తం అంత. ఎవరి దగ్గర నుంచి కొన్నాడు బ్రదర్ అంటే సైతాన్ దగ్గర నుంచి కొన్నాడు. సైతాన్ బందీలో ఉండే మనం ఒకప్పుడు. హల్లెలూయా. ఆయన మనని ఏం చేసిండంటే తన విలువను పెట్టి రక్తాన్ని పెట్టి ఏం చేసిండంటే ఆయన కొన్నాడు. సైతాన్ చేతిలో మన రక్తాన్ని పెట్టి ఈయన నా మనిషి, నువ్వు ఈయనను ముట్టద్దు, నువ్వు ఏం చేద్దని చెప్పి తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునిలో ఉన్నాం. చూడండి, దేవుడు మనం పుట్టినప్పటి నుంచి కాపాడుతుండు, పోషిస్తుండు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. మన ప్రభువులు నమ్మిన తర్వాత కూడా ఆయన ధైర్యపరుస్తుండు, బలపరుస్తుండు, ఏదో రకంగా మూమెంట్ ఇస్తున్నాడు. ఎందుకు? ఆయనకు నువ్వంటే ఇష్టం అంతే. హల్లెలూయా. లోకం మన గురించి ఏదైనా చెప్తుంది, దేవుడు చెప్పాలా నువ్వు అలాంటోనివి ఇలాంటోనివి నాకు ఇష్టం లేదని. కానీ చెప్పాడు ఆయన, నేను పాపుల్నే విలువనికి వచ్చినా కానీ పరిశుద్ధులని పిలువనికి రాలే అన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ఆదరణ లేదు నీకు, ప్రయాసపడుతున్నావు, అనేక శ్రమల గుండా నువ్వు కొట్టుమిట్టవుతున్నావు. ఇదిగో ఈ సంవత్సరం నేను నీ సరిహద్దులను విశాలపరుస్తాను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో దాన్ని పెంచేస్తా, నువ్వు సంపాదించే సంపాదన పెంచేస్తా.
నువ్వు చిన్న ఇల్లులో ఉన్నావా, ఇరుకు ఇళ్ళలో ఉన్నావా, పడుకుంటే తల ఇంకా కాళ్ళు అంటుకుంటున్నాయా, ఆ ఇంటిని నేను విశాలపరుస్తా. నేను ఆదరించే వాళ్ళు లేరని బాధపడుతున్నావా, నేను కొంతమందికి నేను నీకు అప్పచెప్తా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు తల్లి ప్రేమ దొరుకుతుంది, అన్న ప్రేమ దొరుకుతుంది, తండ్రి ప్రేమ దొరుకుతుంది. వాళ్ళు నీ దగ్గర నుంచి ఏది ఆశించరు. నువ్వు ఒక మంచి పాస్టర్ కోసం వెయిట్ చేస్తున్నావా, నీకు ఒక మంచి పాస్టర్ని ఇస్తా. నా నా మనసులో ఉన్న వ్యక్తి ఆయన ద్వారా నీకు నెమ్మది వస్తుంది, నీకు బలం వస్తుంది, నీకు అభిషేకం వస్తుంది అని చెప్పి దేవుడు ఈ సంవత్సరము మనకి వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ తుచ్చమైన ప్రేమ గురించి, వేస్ట్ గాల గురించి మనం ఆలోచించి వేస్ట్. అంత అవసరానికి వచ్చే వాళ్ళే ఉంటారు. మన ఇంటోలే కావచ్చు, బయటోలే కావచ్చు, సంఘస్థులే కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. హల్లెలూయా. అందుకే మనం ప్రభువుని ప్రేమించాలి. ప్రభు ప్రేమ ఒకసారి మనకి అర్థమైతే ఆయన కోసం ఏది చేయనికైనా రెడీ అయిపోతాం మనం. హల్లెలూయా. ఆయన ప్రేమలో మ్యాజిక్ అట్లా ఉంటుంది. చాలా ప్రేమిస్తాడు ఆయన. మీరు నిజంగా నా శిష్యులైతే మీరు ఫలిస్తారు అన్నారు. మీరు నిజంగా నా శిష్యులైతే నన్ను ప్రేమిస్తారు అన్నాడు. హల్లెలూయా. మీరు నిజంగా నా శిష్యులైతే నా ఆజ్ఞను గైకొంటారు అన్నాడు. మనం నిజంగా దేవుని శిష్యులమైతే, దేవుణ్ణి ప్రేమించే వారమైతే, హల్లెలూయా, మనల్ని మనం కూడా ప్రేమించుకుంటాం. మనం ఎప్పుడు ఆలోచించే నాకేం తక్కువ ఉంది, నాకు అంతా మంచిగా ఉంది, దేవుడు నాకు కాపాడిండు, నాకు బాప్తిజం ఇచ్చిండు, పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చిండు, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా, పాస్టర్ని ఇచ్చిండు, తినటానికి 3 పూటలు తిండి ఇస్తున్నాడు, కట్టుకోనికి బట్టలు ఇస్తున్నాడు, తాగడానికి నీళ్ళు ఇస్తున్నాడు అని గర్వపడాలా, సంతోషపడాలా. సస్తే నేను పరలోకాన్ని పోతా అని చెప్పి నమ్మాలా. యేసుప్రభు వారు ఎంత మంచి చెప్తున్నంటే, నేను మీ అందరికీ ఇల్లులు కట్టడానికి వెళ్తున్నా అంటున్నాడు. యోహాను సువార్త 14 మొదటి వచనంలో ఉంటుంది. అక్కడ ఇల్లులు లేకపోతే మీకు చెప్తా, మీకు ఇల్లు కట్టడానికి పోతాం. ఇంగ్లీష్లో ఏమో మ్యాన్షన్ అని ఉంది. మ్యాన్షన్ అంటే పెద్ద కోట. హల్లెలూయా. ఏంది, మన కోసం ఆయన కోట కడుతున్నా అంట. ఎవరైనా బతుకున్నప్పుడే ఏదన్నా ల్యాండ్ కొనటమో ఇల్లు కట్టేయటమో చేస్తారు. చచ్చిపోయిన తర్వాత కూడా కడతారా? ఈయన చచ్చిపోయిన తర్వాత కూడా మన కోసం ఆలోచిస్తున్నాడు. అక్కడ ఎందుకు పరలోక రాజ్యం ఇల్లు కడుతున్నాడు అని అంటే, మనం ఆయనతో పాటు ఉండాలని ఆయన ఆశ. చూడండి ఎంత దేవుడు మనల్ని ప్రేమిస్తుండో. హల్లెలూయా. చాలా ప్రేమమయుడు ఆయన, చాలా ప్రేమ. అసలు ఆయన ప్రేమ అర్థం కాదు. ఒక మంచి దైవజనుడు మనకు కానీ దొరికితే, దేవుని గురించి ఆయన చెప్తుంటే మనం గట్టిగా ఏడుస్తాం అన్నమాట. బాగా ఏడుపు వస్తుంది. అరే, ఇంత గొప్ప దేవుడా నన్ను కాపాడిండు, ఇంత గొప్ప దేవుడా నన్ను ఆదరించిండు, ఇంత గొప్ప దేవుడా నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆ ప్రభువు కోసం ప్రాణాలైనా మనం వదిలేసుకుంటాం. అందుకే యేసుప్రభు శిష్యులు ప్రాణాలు వదిలేసుకున్నారు. ఉంటే ఉన్నాం, లేకపోతే సచ్చినాం. ఉంటే దేవుని సేవ చేస్తా, చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతా. పౌలు భక్తుడు చెప్పాడు. అలాగే దానికి కారణం ఏంది అని అంటే, వాళ్ళు ప్రభు ప్రేమను తెలుసుకున్నారు. మా కోసం వచ్చిండండి, మమ్మల్ని ఆదరించిండు, మమ్మల్ని బలపరిచిండు. అందరూ మమ్మల్ని త్రోసివేస్తే ఆయన మమ్మల్ని గుర్తుపట్టిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిండు, మమ్మల్ని ఆదరించిండు. మేము ఏదో ఒకటి చేయాలి. ఒక సిస్టర్ ఉండే, ఆమె పేరు మర్చిపోయినా నేను. మంచి సేవకురాలు ఆమె బైబిల్ ట్రైనింగ్ చేసి సేవ చేయాలనుకుంది. ఒక ప్రాంతానికి పోయింది. ఆమె ఓడలో వెళ్తూ ఉంటే ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ, మాకు కూతురులో లేరు, నువ్వు కూతురు లెక్క మా ఇంట్లో ఉండిపో, మేము చచ్చిపోయిన తర్వాత మాకున్న ఆస్తి అంతా నీ పేరు మీద రాసేస్తాం అన్నది. ఈమె ఏం చేసిందంటే, సరే అమ్మ, నేను ప్రార్థన చేసి చెప్తా అన్నది. ఈమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, వాళ్ళ కూతురుగా వెళ్ళిపోవాలన్నా, ఏం చేయాలంటే ప్రార్థన చేసి పండుకుంటే దేవుడు ఆమెకు కళ చూపించాడు.
కలలో కొంతమంది విచిత్రమైన వ్యక్తులు ఉన్నారు. బట్టలు సరిగా లేవు, నరుక్కుంటుర్రు, కోసుకుంటుర్రు, బలి అర్పణలు చేస్తుర్రు, ఇంకొక మనిషిని తింటున్నాడు. ఇదంతా చూసింది. ఆమె లేచి, అరే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా, ఇలాంటి మధ్యలో నేను సేవ చేయాలి కదా అని చెప్పి ఆమె నిర్ణయం మార్చుకొని, లేదమ్మా నాకు దేవుడు పరిచర్య చేయమంటున్నాడు, నేను మీ దగ్గరకు రాను అని చెప్పింది. వదిలేసి వెళ్ళిపోయింది. ఒక దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేసింది. ఆ బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అడవి మనుషులు మధ్యలో సేవ చేయాలని ఆమెకి ఆశ పుట్టింది. సరే అని చెప్పి ఆ బైబిల్ కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే అడవి మనుషుల్లో సేవ చేయడానికి ఆమెను పంపించారు. వాళ్ళ అన్నను కూడా పంపించాడు. వాళ్ళ అన్న ఇంకేమీ పోయారు. ఈమె కంటే ముందు వాళ్ళ అన్న పోయాడు సేవకు పోతే అక్కడ సేవ చేస్తూ ఉంటే వీళ్ళ అన్నని వాళ్ళు చంపి తినేసారు. సొంత అన్నని చంపి తినేసారు ఆ జాతి ప్రజలు, ఆఫ్రికా వాళ్ళు. ఈమెకు తెలిసింది. ఈమెకి ఇంకా భారం కలిగింది. అరే వీళ్ళు ఎట్లయినా పరలోకానికి పోవాలని ఆమె బాగా భారం కలిగి ప్రార్థన చేసి ఆ ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళి అలా ప్రార్థన చేస్తూ వాళ్ళు ఈమెను తినేనికి వచ్చేటోళ్ళు కానీ తినేటోళ్ళు కాదు. ఏదో ఒకటి సరే వదిలేసేటోళ్ళు. అందులో ఒక అమ్మాయిని ఈమె ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళ లాంగ్వేజ్లో ఆమె మాట్లాడి ప్రార్థనలు చేసి వాళ్ళందరినీ మార్చేసింది. హల్లెలూయా. తర్వాత వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. అరే వీళ్ళ అన్నను మేము తినేసినామంట అని ఈమె వచ్చి మా దగ్గర సేవ చేసింది. వాళ్ళందరినీ ఆమె రక్షించుకుంది. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయమో. అక్కడ మంచి సంఘం కట్టింది. చనిపోయింది ఆమె అమ్మగారు. ఇప్పుడు కూడా సేవ చేస్తూ ఉంది. ఆమె రక్షించిన కొంతమంది పిల్లలు చాలా పెద్ద సేవకులు ఉన్నారు బయట. మా పాస్టర్ అమ్మగారు సాక్ష్యం ఇది. ఆమె చూపించిన ఆదరణ, ప్రేమ వల్ల మేము మారినామని చెప్తారు ఇప్పుడు కూడా. దానికి కారణం ఏంటంటే ఈ అమ్మగారికి దేవుని ప్రేమ ఏందో తెలిసింది. దేవుని ప్రేమ ఎవరికైతే తెలుస్తుందో వాడు మనుషుల్ని కూడా ప్రేమిస్తాడు, మనుషుల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఈ 2025లో మనల్ని ఎంతోమంది దుఃఖించే వాళ్ళు ఉండొచ్చు, మనకి ఎంతోమంది అవమానపరిచేవారు ఉండొచ్చు, మనల్ని ప్రేమించేవారు మన దగ్గరికి దూరం వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ యేసే ప్రేమ దగ్గరికి మనం రావాలి. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.